స్ట్రైకు చెయ్యనా లైకు సంగతే ఇష్టమేంటి చెయ్యి వేస్తే యువరాణి బెడు బాజా మోగుతుంది కొత్త బాణి రాజా చెయ్యి వేస్తే యువరాణి నీకు రాసే ఇస్తదంట రాజధాని వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400+. ఓకే, సో ఇవాళ మన స్టార్ మహిళ కార్యక్రమానికి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడడానికి వచ్చిన వాళ్ళు ఎవరమ్మాది? మీరెవరు? హాయ్ సుమా. హాయ్ నామిత. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు నుంచి వచ్చాను. ఏం చదువుతున్నారు? 7th క్లాస్. ఓకే, మీ హాబీస్ ఏంటి చెప్పండి? రీడింగ్, డాన్సింగ్, సింగింగ్, వాచింగ్ మూవీస్. ఓ వావ్, చాలా మంచి హాబీస్. మీరు ఎవరు? హర్షిత గారు. నా పేరు హర్షిత. హాయ్. నా పేరు హర్షిత. నేను 2 సార్లు చెప్పారు, ఎందుకు మీ పేరు? ఓకే, పర్వాలేదు, చెప్పండి మీరు ఏం చదువుతున్నారు? 7th క్లాస్. ఓకే, మీ హాబీస్ ఏంటి? రీడింగ్, డాన్సింగ్, సింగింగ్. వావ్, రీడింగ్ అండ్ డాన్సింగ్. చప్పట్లు కొట్టండమ్మా. లిఖిత. హాయ్. హాయ్ అక్క. హాయ్. నా పేరు లిఖిత. నేను నంద్యాల నుంచి వచ్చాను. ఓకే, 8th క్లాస్ చదువుతున్నాను. ఓకే, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వాచింగ్ మూవీస్, రీడింగ్, సింగింగ్, వావ్, వాచింగ్ మూవీస్, సింగింగ్ అండ్ డాన్సింగ్ అంటే చప్పట్లు కొట్టండమ్మా. రూపశ్రీ. హాయ్ అక్క. హాయ్. నా పేరు రూపశ్రీ. 8th క్లాస్ చదువుతున్నాను. ఓకే, నా హాబీస్ రీడింగ్ బుక్స్, సీయింగ్ టీవీ. రీడింగ్ బుక్స్ అండ్ సీయింగ్ టీవీ అంటే చప్పట్లు కొట్టండమ్మా. ఓకే, సో ఇప్పుడు మీ అందరికీ నేను తల 10 పాయింట్స్ ఇస్తున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా తీసుకోండి. నా మేకప్ మొత్తం నాకే చెల్లింది. ఎవరు? థ్యాంక్ యూ. అయినా మీరు ఒక మంచి పని చేశారు. ఏంటో తెలుసా, ఎపిసోడ్ బిగినింగ్ లోనే నాకు ముద్దు పెట్టేశారు. ఇంకొంచెం సేపు అయితే చెమట్లకు పెట్టాల్సి వచ్చేది మీరు. ఇప్పుడైతే బాగుందిలే, ఫ్రెష్ ముద్దు పెట్టారు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీకు కూడా. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ? 1 2 3. రెడీ 1 2 3. రెడీ? పెట్టేసుకోండి కళ్ళకు గంతలు. రెడీ? 1 2 3 గో. ఇంకొకటి ఉంది, ఒకటి ఉంది. ఇక్కడే ఉంది, దగ్గరలో ఉంది. అయిపోయింది, అవుట్ అయిపోయింది. అయ్యో, అవుట్ అయిపోయావా? ఇలా రా రూపశ్రీ. నీకు 10 పాయింట్స్. నువ్వేమైనా అడుగుతావా, చెప్తావా? ఒక జోక్ చెప్తా. ఒక తండ్రి కొడుకు అంటారు, ఒరే 100 పైన మార్కులు వచ్చాయంట, ఏంట్రా 2 మార్కులే వచ్చాయి. కొడుకుని, అవును నాన్న, ఆ 2 మార్కులు ఎక్కడ వేసారు చూసా, 100 పైనే కదా నాన్న. 100 పైన వస్తుంది అన్నాడు అనమాట. 100 పైన అంటే 101 వస్తుంది అనుకున్నాడు తండ్రి. 100 పైన 2 వచ్చాయి వాడికి. 2 100కి వాడికి వచ్చింది. వావ్, వెరీ గుడ్. నీకంతే వచ్చిందా? కాదా, నీకంతే వచ్చిందా? మొన్న 100కి నీకు ఇదేంటి తీయకుండా కూర్చుంది? నీకంతే వచ్చిందా మొన్న 100కి? ఓకే, లేవండి. కళ్ళకు గంతులు పెట్టుకోండి. రెడీ? 1 2 3 గో. కూర్చో.
ఇదిగో ఇక్కడే ఉంది చూడు స్టూలు. కూర్చో. ఇదిగో ఇక్కడే ఉంది చూడు. వావ్, ఎంత ప్రేమగా ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు. అయ్యో, ఇక్కడే ఉంది స్టూలు నీ రైట్ సైడ్ లో. ఇక్కడ నీ లెఫ్ట్ లో ఉంది చూడు. ఇక్కడే ఉంది. ఇదిగో అక్కడే ఉంది. అక్కడే ఇక్కడ ఇక్కడ అక్కడే కింద కింద కింద. రైట్ 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 రైట్. ఏయ్, డేంజర్ డేంజర్ డేంజర్. అదా దా దా దా. అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది. కూర్చో కూర్చో. అవుట్ అయిపోయావు. తీసేయి. కానీ ఎంత ప్రేమగా ఆడారు మీరిద్దరు. ఇలా కౌగిలింగ్ చేసుకొని మధ్యలో. ఓకే, సో నీకు 15 పాయింట్స్ వచ్చాయి. పెట్టేసుకోండి. ఎవరికి 25, ఎవరికి 20 పాయింట్లు వస్తాయో చూద్దాం. 1 2 3 గో. ఎత్తుకునేళ్ళు ఎత్తుకునేళ్ళు. డేంజర్ డేంజర్. కమ్ 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 కమ్మ కమ్మ. ఇద్దరు కమ్ము. అదెందుకు ఇంటికి పట్టుకెళ్తావా ఏంటిరా? సో లిఖితకి 25 పాయింట్స్, హర్షితకి 20 పాయింట్స్. కమ్మ, మీరేమైనా చెప్తారా? నేను ఒకటి అడుగుతాను. అడగండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మిరావు. మా ఇంటికి ఏంటి, మీ ఇంటికి అందరి ఇళ్ళకి వస్తుంది గడప. కరెక్ట్ ఆన్సర్. నేను ఒకటి అడుగుతా. అడుగు. భర్త ఉండి నాకు మతి మార్పు ఉంది అంటున్నావు కదా, ఈ రోజు అంతా ఆఫీస్ కి రెడీ అయ్యాను అంది సర్దుకొని. అంటే భార్య ఉండి చాలండి ఇవాళ ఆదివారం కదా అంటారు. ఆదివారం రోజు గుర్తుపెట్టుకొని రెడీ అయ్యాడా పాపం. థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. భామ. మీరు ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు ఒక మంచి విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఈ స్వీట్స్ నేను పంచాలనుకుంటున్నాను. ముందుగా తీసుకోండి. అయ్యో వెదవ మొహమాటము నువ్వా. పేపర్ ఉంది అందులో, తినకు. ఎవరు అడిగింది స్వీట్? మీకు కావాలా? ఓకే, సారీ. ఇదిగో అన్ని కావాలి మీకు. అసలు ఎంటర్టైన్మెంట్ కావాలి, మేము తినే స్వీట్లు కావాలి, అన్ని. అంత చాలు. డయాబెటీస్ ఉంది మీకు. ఓకే, ఎక్కువ తినకూడదు. సరే, ఇంతకీ విషయం ఏంటో అడగరా? నేను ఎందుకు స్వీట్ పెట్టాను? ఎందుకు చెప్పనా? ఈ సంవత్సరం నా పుట్టినరోజు ఉంది. యా, దిస్ ఇయర్ ఇస్ మై బర్త్డే. అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏ ఇయర్ అయినా బర్త్డే వస్తుంది కదక్క. అవును, ఈ ఇయర్ కూడా వచ్చింది అందుకనే. అలాగే ఈ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా వచ్చింది. నేను అప్పుడు మీకు స్వీట్స్ ఇవ్వలేకపోయాను అందుకని. ఓకే, అప్పుడు ఆల్రెడీ మేము రాలేదు కూడా. అలాగే ఈ ఇయర్ సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దీపావళి, దసరా, క్రిస్మస్, రంజాన్ కి కలిపి నేను మీకు స్వీట్స్ ఇచ్చా, తినండి. ఓకే, ఫస్ట్ సెలబ్రిటీ రాజేంద్ర ప్రసాద్ గారు. పక్కన పిక్చర్స్. హర్షిత. మిస్టర్ పెళ్ళాం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. వీళ్ళ కాంబినేషన్ లో ఆ నలుగురు అని కూడా ఒక సినిమా వచ్చింది. నెక్స్ట్ సెలబ్రిటీ కమలిని ముఖర్జీ. పక్కన పిక్చర్స్.
అదేదో కనిపిస్తోంది కదా పక్కన క్లూ అదే ఒక రివర్ పేరు, అదే సినిమా పేరు. గోదావరి. లిఖిత బజర్ నొక్కింది. గోదావరి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కమలిని, గోదావరి, గోపి గోపిక గోదావరిలో కూడా కమలిని ముఖర్జీనే హీరోయిన్. నెక్స్ట్ సెలబ్రిటీ శృతి హాసన్, పక్కన పిక్చర్స్. రూపశ్రీ. 10 10 9 8 7 6 5 4 3 2 1. టైమ్ అప్. -6. ఎవరికైనా తెలుసా? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ కరెక్ట్. మరి ఎందుకు నొక్కలే నువ్వు బజర్? ఆలోచించు. అయ్యో, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను వేసి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ, వెయ్యి ముగ్గు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద ఒట్టు. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లు అర్జున్, పక్కన పిక్చర్స్. వరుడు. బజర్ నొక్కాలి నువ్వు. వరుడు. నువ్వు చెప్పేస్తున్నావు, బజర్ నొక్కుతోంది. చెప్పు రూపశ్రీ. వరుడు. చూద్దాం. వరుడు ఎలా చెప్పారా? జడ చూసా. ఉండు, అమ్మాయి మొహం ముందు చూసేసి వస్తాను నేను ఒకసారి. కనపడదు. ఈమెవరో తెలుసా? అది నా పెళ్లి ఫోటో. మీ ఫేస్ కనిపెట్టలేదు. నేను వెనక్కి వెళ్తే కనిపిస్తుంది నా ఫేస్. చూసిరా కావాలంటే వెనకాల. ఏం కనిపించట్లేదు. కనిపించే వాళ్ళకి కనిపిస్తుంది, కళ్ళు ఉండాలి. అల్లు అర్జున్ బ్యాక్ చూసేసి వస్తున్నాడు. అక్కడి నుంచి కనిపించాను, ఇటు నుంచి కనిపిస్తుంది. సరే చూద్దాం. రాంగ్. చెప్పానా అది నా ఫోటో అని? పోయాయి నీకు పాయింట్లు. అయ్యా, కరెక్టా ఇది? అయితే అది నా ఫోటో కాదనమాట, భాను మెహరాదే. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్, పక్కన పిక్చర్స్. రాము, షీల వీళ్ళిద్దరూ కనిపించిన సినిమా. ఈ రూపపిల్ల ఎందుకు నొక్కుతుందో ఏమిటో చెప్పు. మస్కా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. ఆన్సర్ మస్కాట్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ
మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుగున్నదే ఉలములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సంటే తెచ్చా జపాన్ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా సింగారి రామ సిలక సింగారి జున్ను తునక రంగేలి రస గుళిక అదిరే సరుక నవనీతకి చప్పట్లు బాగా చేసావు నవనీత. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. ఇప్పుడు ఇన్ని బలూన్లు ఇక్కడ మేము ఎందుకు పెట్టామో తెలుసా? మీకోసమే. అంటే మీలో ఎవరైనా ఇంకొకళ్ళ దగ్గర నుంచి పాయింట్లు తీసుకోవాలంటే అన్ని బలూన్లు మీరు బ్లాస్ట్ చేసిన తర్వాత పాయింట్ తీసుకోవచ్చు. ఓకే, జూన్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? ఆప్షన్స్ ఏ 30 బి 31. 31. రాంగ్ ఆన్సర్. 30 ఉంటాయి. పాపం బెలూన్స్ పగలగొట్టే ఛాన్స్ రాలేదు నీకు. సెకండ్ క్వశ్చన్ కైనా చూద్దాం. ఓకే, ప్రపంచంలో సురక్షిత నీరు అందుబాటులో లేని దేశాలలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? అంటే సురక్షిత నీరు, సేఫ్ వాటర్ లేని దేశాలలో మన కంట్రీ ఏ పొజిషన్ లో ఉంది? ఆప్షన్స్ ఏ మొదటి స్థానం, బి 4వ స్థానం. 4వ స్థానం. కాదు, యాక్చువల్లీ వెరీ బ్యాడ్ తెలుసా. అసలు సేఫ్ వాటర్ లేని కంట్రీస్ లో మన కంట్రీ ఫస్ట్ పొజిషన్ లో ఉందంటే మనది చాలా బ్యాడ్ కండిషన్ అన్నమాట. 2016 మార్చ్ 22న అంతర్జాతీయ మంచినీటి రోజు సందర్భంగా వాటర్ ఎయిడ్ సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సురక్షిత నీరు అందుబాటులో లేని మొదటి 10 దేశాలను ప్రకటించింది జనాభా సంఖ్య పరంగా. అందులో భారతదేశంలో 7,58,00,000 మందికి సురక్షితమైన నీళ్లు లేవు. చైనాలో 6,32,00,000, నైజీరియా 5.78, ఇథియోపియా 4.23, కాంగోలో 3.39, ఇండోనేషియాలో 3.23, టాంజానియాలో 2.32, బంగ్లాదేశ్లో 2.11, కెనియాలో 1,72,00,000, పాకిస్తాన్లో 1,61,00,000. ఇంతమంది జనాభాకి సురక్షిత నీరు అందుబాటులో లేదు. అంటే మన భారతదేశంలోనే చాలా ఎక్కువ మందికి సేఫ్ వాటర్ దొరకటం లేదు. సో మీరందరూ ఈ జనరేషన్ మీరు చదివేటువంటి చదువులు వీటన్నిటికీ ఉపయోగపడేలాగా ఫ్యూచర్లో మీరు కూడా ఇంకేమైనా చేస్తారని ఆశిద్దాం. అలాగని మేము చేయకూడదని కాదు, మేము చాలా చేస్తాం, ట్రై చేస్తున్నాం. ఓకే, కాంపౌండ్ వాళ్ళెక్కి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళెక్కి మూను తాకినట్టుంది. మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీ దిగినట్టుంది. It's a crazy, 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 crazy feeling. 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 ఓకే. నీ క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు 7వ తేదీ మంగళవారం అయితే, ఈ రోజు 7వ తేదీ మంగళవారం అయితే అంటే ట్యూస్డే అయితే 14వ తేదీ నాడు ఏ వారం అవుతుంది? ఇప్పుడు ఇవాళ 7th ట్యూస్డే, మరి 14th కి ఏ వీక్ అవుతుంది? క్వశ్చన్ అర్థం కాలేదు ఒకసారి. యూఆర్ ఇంగ్లీష్ మీడియం,
Today is 7th and today is Tuesday. So 14th will be what? Monday, Tuesday, Wednesday, Thursday, Friday. What will it be? వెనస్డే. Wednesday, 14th. Options వద్దు. Wrong answer. It will be Tuesday again. ఇవాళ బలూన్లు ఎవ్వరు పగలగొట్టేలా లేరు. ఇప్పుడు ఎలా చెప్పు? 7th Tuesday, 8th వెనస్డే, 8th Wednesday, 9th థర్స్డే, 9th Thursday, 10th ఫ్రైడే, Friday. 11th సాటర్డే, ఆ, 12th సండే, ఆ, 13th మండే, 14th Tuesday. ఆ, ఇందాక నువ్వు 12th లెక్కెట్టినట్లేదు, మధ్యలో వదిలేసావు దాన్ని. సెకండ్ క్వశ్చన్, పులి, సింహం, నక్కలలో గర్జించే జంతువు ఏది? ఆప్షన్స్. ఏ పులి, బి సింహం. సింహం. కరెక్ట్. 3 పాయింట్లు. అమ్మయ్య, 3 బలూన్లు పగలగొట్టు. 1. ఎవరు? రూపశ్రీ 1, హర్షిత 1, నవనీత 1. లిఖిత 3. నేను ఒకటి అడుగుతాను, పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు ఏది? పళ్ళుంటాయి గాని నోరుండనిది దువ్వెనా? కాదు. కాదు. పళ్ళు, పళ్ళు, నోరు. తెలియదు. చెప్పలా? ఆ, రంపం. రంపం. అబ్బా, నన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నాకు దువ్వెనే గుర్తొస్తుంది. ఎన్నిసార్లు అడిగినా నేను దువ్వెనే చెప్తాను. దా. ఎందుకంటే రోజు దాంతోనే కదా ఆ, దుక్కునేది. మనం రంపం వాడాంగా రోజు. నెత్తిపో. నువ్వు వాడతావా రంపం రోజు? ఆహా లేదు. జుట్టు దూకోవడానికి రంపం. బ్లడ్ వస్తుంది ఎంత బాగుంటుందో. హే, చూడు నా కొత్త హెయిర్ స్టైల్ ఎంత బాగుందో. రెడ్ రెడ్ గా. ఆ, అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పళ్ళు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. భద్ర సినిమాలో హీరో ఎవరు? రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. 1, 2, 3, 4, 5. పోనివ్వకు. కమాన్. అంతే, అంతకన్నా పగలకొట్టు. 6 వచ్చాయి నీకు, 6 వచ్చాయి. చెప్పు. లిఖిత 3, రూపశ్రీ 2, హర్షిత 1. నవనీత 6. సెకండ్ క్వశ్చన్, క్యూబా, చైనా, అమెరికాలలోని ఏ దేశం మన దేశానికి దగ్గరగా ఉంది? క్యూబా, చైనా, అమెరికాలలోని ఏ దేశం మన దేశానికి దగ్గరగా ఉంది? ఆప్షన్స్. ఏ చైనా, బి అమెరికా. చైనా. ఎస్, చైనా మన దేశానికి ఆనుకొని ఉంది. అమెరికా చాలా దూరంలో ఉంది. అయినా అందరూ అమెరికాకి వెళ్తూ ఉంటారు ఏమిటి? 3. కూర్చో, చెప్పు పాయింట్లు. రూపశ్రీ 2, లిఖిత 1. నవనీత 3. బాలు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ శ్రీకాంత్, బి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. తీసుకో 3 పాయింట్లు. అయిపోయింది, అంతే వచ్చింది. నవనీత 2, లిఖిత 1. నీకు 3. ప్రపంచంలో మొత్తం కాల మండలాలు ఎన్ని ఉన్నాయి? అంటే టైం జోన్స్ అన్నమాట. ఆప్షన్స్. ఏ 24, బి 36. ఏ 24.
24 కరెక్ట్ ఆన్సర్. 3 చెప్పు పాయింట్లు. హర్షిత 2, లిఖిత 1. ఓకే నీకు 3. ఒక టైం జోన్ కి మరో టైం జోన్ కి మధ్య గంట తేడా ఉంటుందంట. ఇక్కడేమో పొద్దున్నైతే అమెరికాలో ఏమో రాత్రి అవుతుంది. మరీ దారుణం అసలు. ఏదైతే 11 గంటలు తేడా ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగానే అక్కడ పొద్దున పూట నిద్ర వస్తుంది, రాత్రి పూట మెలకు వస్తుంది. అస్సలు పిచ్చెక్కినట్టు ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రాగానే ఇక్కడ రాత్రి అవ్వగానే మేల్కొని డాన్స్ చేయాలనిపిస్తుంది, పొద్దున అవ్వగానే నిద్రపోవాలనిపిస్తుంది. అలా 2-3 రోజులు పడుతుంది బాబోయ్. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఏంటి సర్ప్రైజ్? వాట్ ఈస్ దట్ సర్ప్రైజ్? ఇక్కడ 4 ఉన్నారు, దాంట్లో ఎవరెవరో కనుక్కోండి. ఈ ఫోటోలో ఉండే 4 ఎవరెవరో నేను కనుక్కోవాలి. ఓకే చూపిస్తాను. ఓకే కొంచెం కొంచెం చూడాలా, వాళ్ళు కూడా చూస్తారు పాపం. ఇది నవనీత, ఇది హర్షిత. అక్కడ ఎవరు? ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఐశ్వర్యరాయ్. కాదు, హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది, నాదే అది హ్యాండ్ బ్యాగ్. ఫేస్ సరిగ్గా చూడండి. నేనే. కరెక్ట్. ఇదెవరు? మీ అన్న. ఓకే. ఇది ఎప్పుడు దిగాం మనం? ఎక్కడ దిగాం ఈ ఫోటో? మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అక్క. మమ్మీ వాళ్ళు స్టార్ మైళ్ళకి వచ్చినప్పుడా? ఓ 2014. ఎక్కడిది? ఇక్కడేనా? బయట కార్. బయట కింద. ఓకే థ్యాంక్ యూ, గుడ్ సర్ప్రైజ్. వెల్కమ్. ఓకే ఇప్పుడు ఈ టెలిఫోన్ ఇక్కడ ఎందుకు పెట్టాము అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ముందు నేను ఒక అర్జెంట్ కాల్ మాట్లాడాలి. ఈశ్వర్ మంచినీళ్ళు తీసుకురా. లేడా? ఓకే పర్వాలేదు, అడ్జస్ట్ అవుతుంది. ఇందాక భారతదేశం మొదటి స్థానంలో ఉంది మంచినీళ్ళ కోసం అంటే ఏమిటో అనుకున్నా, నాకు కూడా దొరకట్లేదు. మొదటి చిత్రం. హర్షిత. నయనతార అంట, చూద్దాం. ఇలియానా. నయనతార కాదు, ఇలియానా అంట. చూడండి 10 seconds లోపల మార్చుకోవచ్చు. జెనీలియా. హాయ్ జెనీ. ఎలా ఉన్నావు? రితీష్ ఏం చేస్తున్నాడే? అవునా? బొమ్మరిల్లు పార్ట్ 2 భాస్కర్ గారు ఏదో ప్లాన్ చేస్తున్నారంట, చేస్తున్నావా? ఎప్పుడు? ఇప్పుడే కాదా? 10 years తర్వాత మదర్ క్యారెక్టరా? ఓకే సరే. ఓకే బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేస్తానులే, బాయ్. -6. రెడీ సినిమాలో రామ్ రింగ్ టోన్ ఏంటో వినండి. ఎంత మాట ఇది శాస్త్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది గోపరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టింది, అతి దుపుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది. మట్టి కుండలో పుట్టింది కదా, నీతి ఏ కులము. ఇంత ఏల అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాస్త్రముడు శివసముద్ర భార్య గంగా గర్భంలో జయించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పేసివేమయ్యా. యాక్చువల్లీ జనీలియా ఫోన్ చేయగానే మన రామ్ ఎత్తేస్తాడు కానీ మనమే ఎత్తనివ్వలే. నెక్స్ట్ చిత్రం. నవనీత. శ్రీహరి. చూద్దాం. హలో బాలకృష్ణ గారు. ఇక్కడే ఉన్నామండి, స్టార్ మేళ షూటింగ్. అవునండి, నవనీత తప్పు చెప్పింది, క్షమించేద్దాంలేండి, పర్వాలేదు. -6 చేసేస్తాను నేను. ఓకే థ్యాంక్ యూ. విన్నావుగా? -6. నాని రింగ్ టోన్ ఏంటో విందాం. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు.
కృష్ణగాడి వీర ప్రేమ గాథలో నాని రింగ్ టోన్ ఇదే. అందులో నాని బాలయ్యకి ఫ్యాన్. జై బాలయ్య. నెక్స్ట్ చిత్రం. రూపశ్రీ. సిద్ధార్థ్. సిద్ధార్థ్. ఓకే చూద్దాం. సిద్ధార్థ్. సిద్ధు. హాయ్ సిద్ధు. ఎలా ఉన్నావు? ఏదేంటి జిల్ జక్ జంగా సినిమా చేసావు తమిళ్లో. బాగుంది బాగుంది. బాగుంది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్? నా డేట్సా? లేదు నేను బిజీగా ఉన్నాను సిద్ధు. యాంకరింగ్ లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు హీరోయిన్ గా చేసే టైం లేదు నాకు. సారీ. ఓకే. ఇక్కడ 4 అమ్మాయిలు వచ్చారు. నేను ఎంత మాట్లాడుతున్నా వాళ్ళు కొంచెం కూడా మాట్లాడలేదు అసలు. ఓకే సిద్ధు, సరే ఉంటాను, బాయ్. కేబుల్లెస్ ఫోన్. మన శ్రీదేవి గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేశారు కదా. ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఆ తర్వాత హీరోయిన్ అయ్యారు. అప్పుడు సాంగ్ ఉంది ఆవిడ, బూచోడు సాంగ్. దీని గురించి బడిపంతులు సినిమాలోని పాట. నెక్స్ట్ చిత్రం. హర్షిత. రజనీకాంత్. అవునా, చూద్దాం. కృష్ణ. అగ్గి పెట్టుందా? అగ్ని. జమదగ్ని లేదా? సరే అయితే లైటర్ అయినా పంపించండి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మైనసారు. రజనీకాంత్ అన్నావు కదా నువ్వు. మైనసారు. ఫోన్ మెడకి చుట్టుకోవడం అంటే ఇదే. ఒకప్పుడు ఊరికే మాటల్లో చెప్పేవాళ్ళు గాని ఇప్పుడు జీవితాల్లో మాత్రం నిజంగానే ఫోన్లు మన మెడలకి చుట్టుకున్నాయి. మొత్తానికి మన మెదడుకి చుట్టుకుంది. ఎప్పుడు చూసినా ఫోనే. పొద్దున్న లేస్తే చాలు నా ఫోన్ ఏది. ఓకే, నెక్స్ట్ చిత్రం. నవనీత. జెనెలియ. కాదు శ్రేయ. చూద్దాం. హాయ్ శ్రేయ. ఊపిరిలో క్యారెక్టర్ చాలా బాగా చేసావు, వెరీ నైస్. గెస్ట్ అపియరెన్స్ అయినా ఐ రియలీ లైక్. ఆ పెయింటింగ్ నువ్వు వేసావు చూడు, అర్థం కాకపోయినా బాగుండింది. నాగార్జున గారు 20 లక్షలు పెట్టుకున్నారు. అది నేనై ఉంటేనా ఏంటో చాలా కష్టంగా ఉండేది. ఓకే సరే అయితే ఉంటాను, బాయ్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. నవనీత. వెంకటేష్. హలో బంగారం. ఎక్కడ బంగారం? నేను ఇక్కడ కాలేజ్ క్యాంటీన్ లోనే ఉన్నానుగా. నేను కనిపించట్లేదా నీకు? అయ్యో, అదేంటి బంగారం, నీకు నిజమైన ప్రేమే ఉన్నట్టయితే నేను కనిపిస్తానుగా. నువ్వు సరిగ్గా చూడటం లేదు. హలో, ఎవరో తన మాటల తేనెను పంచిందెవ్వరో, మనసుకిది కానుకరో, ఇచ్చినది ఎవ్వరో, తనది ఏ పోలికరో, పోల్చునది ఎవ్వరో, చిలిపి సిరి మూవరో, కలిపి తను ఎవ్వరో, ఏమో నా గుండెతో గుసగుసలాడిందెవ్వరో, ఆ ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో, ఎవరో ఈ దాగుడు మూతలు ఆడేదెవ్వరో,
కి కాల్ చేసింది ఎవరో ఎవరో అని ఎందుకు మీకు వాటర్ వస్తుందో రావట్లేదా అని కనుక్కుందామని చేశా. అవునా? నేను 2 days కి ఒకసారి వదులుతున్నారా? మేమే బెటర్లే, పెట్టేయండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ డబ్బా తీసుకోండి, ఇక్కడ పెట్టండి. ఇప్పుడు 6 పాయింట్లు వచ్చేసాయి మీకు. ఇప్పుడు ఈ బిందె తీసుకొని ఇక్కడ పెట్టండి, ఇంకో 6 వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకోండి, ఇక్కడ పెట్టండి, ఇంకొక 6 వచ్చాయి. మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టండి, దాన్ని మళ్ళీ మార్చండి, ఒక 6 వస్తాయి. మళ్ళీ వెనక్కి వచ్చి దీన్ని తీసి ఇక్కడ పెట్టండి, ఒక 6 వస్తాయి. అంతే. రెడీ? 1 2 3 గో. ఇరవై 24 6 వచ్చాయి నీకు, అంటే 144 పాయింట్లు. రోటీ మేకర్. రెడీ? 1 2 3 గో. $25 into 6 $150 and saucepan set. One, two, three, go. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 22 ఇంకొంచెం అయితే బిందెలోకి వెళ్ళి పడిపోయేది. 150 దాదా 150 అండ్ రైస్ కుక్కర్. నవనీత, నీ టార్గెట్ 152 విన్ అవ్వాలంటే, లేకపోతే అదిగో లిఖిత విన్ అయిపోద్ది.
టార్గెట్ 26. రెడీ 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 దగ్గరకు వచ్చావు 21 22 23 23 ఎందుకంటే ఆ లాస్ట్ 24th లెక్క పెట్టలేకపోయాను బికాస్ ఈ బిందె నువ్వు కింద పెట్టిన తర్వాత అది పెట్టాలి దా 138 అండ్ డిన్నర్ సెట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ లిఖిత. You're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. సో ఇవాళ విన్నర్ గా లిఖిత గెలుచుకుంటుంది రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. మళ్ళీ కలుద్దాము ఇన్ స్టార్ మహిళ. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. అందరూ మీలాగా నేచురల్ బ్యూటీస్ ఉన్నారు కదా. యా లైక్ మీ. యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. ఒక్క ఎన్కౌంటర్ గురించి చెప్పినందుకు నన్ను ఎన్కౌంటర్ చేసి పడేసావు కదా. సారీ అమ్మా, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలా వాయగొట్టకు. బర్త్డే ఆఫ్ స్టార్ మహిళ. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? కరెక్ట్. హైదరాబాద్ లో స్టార్ మహిళ సెట్ లో. వెరీ గుడ్, కరెక్ట్. ఈ బుర్ర బాగానే పనిచేస్తుంది. రాణి గారు అటు ఇటు పిచ్చి చూపులు చూస్తుంటే మెచ్చుకోవడం. పిచ్చి చూపులు చూసానా? మరి లేకపోతే అసలు నేనెవరో తెలుసా నీకు? అనసూయమ్మ వచ్చి ఇంతసేపు అయింది. ఎవరైనా సరే ఇంత మజ్జిగ గాని లేదంటే బంగారు రేకులు వేసినటువంటి పాలు గాని ఇవ్వాలని లేదా? అనసూయమ్మతోనే గేమ్స్ ఆడుతున్నారా? ఎంతసేపు నా కూతురు గురించి నా అల్లుడు గురించి ప్రశ్నలు. ఏ అనసూయమ్మ గురించి ప్రశ్నలు రాయాలని తెలియదా?